ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అతి త్వరలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది. అయితే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ని జరిపించుకునేటువంటి వెబ్సైట్ పేజీ ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. జస్ట్ మీరు గూగుల్ సెర్చ్ బార్ లో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అన్నా లేక ఎంసీసీ అన్నా కూడా ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజీ మెడికల్, ఎండిఎస్, పీజీ మెడికల్ ఇలా అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇదే పేజ్ లో జరుగుతూ ఉంటుంది. మనకి కేవలము ఎంపీపీఎస్, బీడీఎస్ అండ్ బిఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ మాత్రమే కావాలి కాబట్టి యూజీ మెడికల్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో మనకి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అంతేకాదండి, ఆల్రెడీ ఈ కరెంట్ ఈవెంట్స్ లో డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ ఏ డాక్యుమెంట్స్ ని మీరు సిద్ధం చేసుకోవాలి, అలాగే ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని ఎలా అప్లోడ్ చేయాలి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఎవరైనా డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఒకసారి ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైంది. అలాగే జూలై 30వ తారీఖున న్యూస్ అండ్ ఈవెంట్స్ లో పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందడానికి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పీడబ్ల్యూబీటీ కేటగిరీలో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బిఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ పొందడానికి ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయితేనే మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ కూడా మనకి ఈ నోటీస్ లోనే ఇచ్చారు. మీకు నచ్చినటువంటి సెంటర్ కు వెళ్లి మీరు ఎగ్జామినేషన్ చేయించుకొని అక్కడ ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఇదే పేజ్ లో మనకి ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ పోర్ట్ ఉంది కదా, మనకి ఒకసారి ఈ ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని హైలైట్ అవుతుంది. ఇంకా మనకి ప్రస్తుతం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి విల్ అప్డేట్ సూన్ అని మాత్రమే ఉంది. ఒకసారి నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయింది అంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని హైలైట్ అవుతుంది. ఇక్కడ ఆ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంతేకాదండి, ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్ లో ఇన్ఫర్మేషన్ బులెటిన్, దానితో పాటు టెంటేటివ్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే సుమారుగా ఏ డేట్స్ లో ఏ రౌండ్ జరుగుతుంది అనేది కంప్లీట్ స్ట్రక్చర్ కూడా ఇచ్చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా అవి డౌన్లోడ్ చేసి చదువుకొని దాని ప్రకారంగా కౌన్సిలింగ్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి ఆల్రెడీ నోటీస్ రిలీజ్ అయింది కాబట్టి ఎవరైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పీడబ్ల్యూబీటీ కేటగిరీలో మీరు సీటు పొందాలి అనుకుంటారో ఆ స్టూడెంట్స్ మాత్రమే వీళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ సెంటర్స్ కి వెళ్లి ఎగ్జామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ స్టేట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు వీళ్ళిచ్చినటువంటి సెంటర్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళండి. అలాగే స్టేట్ కోటా వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా వెళితే బెటర్ అని నా సలహా. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ కి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా మెడికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పర్మిషన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో స్టూడెంట్ కి అవకాశం పోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారా లేదా అనేది తర్వాత, బట్ మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ మాత్రం పొంది ఉంచుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అవసరమైనప్పుడు మీకు నచ్చినటువంటి రౌండ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? కాబట్టి రెండు చోట్ల కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు ఈ నోటీస్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. ఎవరైతే ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ నోటీస్ ని క్లియర్ గా చదవండి. ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. నీట్ యూజీ స్కోర్ కార్డు, అలాగే పర్మనెంట్ యూడిఐడి కార్డు, మూడవది సెల్ఫ్ సర్టిఫైడ్ ఎఫిడవిట్ అన్నారు. అంటే మనకి స్కెడ్యూల్ 1 అని తర్వాత నెక్స్ట్ పేజెస్ లో ఒక లిస్ట్ ఇచ్చారు. అక్కడ డిఫరెంట్ అపెండిక్స్ లు ప్రొవైడ్ చేస్తారు. వాటిలో మీకు సంబంధించినటువంటి అపెండిక్స్ ని చూస్ చేసుకొని ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మొత్తం డేటాని అక్కడ టైప్ చేయించి ఆ ఎఫిడవిట్ మీద లాయర్ తో నోటరీ కూడా చేపించి తీసుకుని వెళ్ళాలి. అంతేకాదు ఆ స్కెడ్యూల్ 1 లో మనకి టోటల్ గా అపెండిక్స్ A to F 6 ఉంటాయి. ఆ 6 లో ఫస్ట్ అపెండిక్స్ ఏ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. అందరికీ కామన్ ఇది. B to F లో మాత్రం మీకు సంబంధించినటువంటి డిజబిలిటీని బేస్ చేసుకొని ఏది సూట్ అవుతుందో ఆ అపెండిక్స్ ని మీరు ఎఫిడవిట్ తయారు చేయించుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కూడా మీ యూడిఐడి కార్డు మీద మెన్షన్ చేసినటువంటి డిజబిలిటీ ప్రకారంగా, అలాగే మీరు సబ్మిట్ చేసేటువంటి ఎఫిడవిట్స్ ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఫిజికల్ గా ఎగ్జామినేషన్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా ఫుల్ఫిల్ అయితేనే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. మీరు సబ్మిట్ చేసినటువంటి యూడిఐడి కార్డు కానీ లేదా ఎఫిడవిట్స్ కానీ ఏదైనా ఫేక్ అని కానీ తెలిస్తే మాత్రం లీగల్ యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే
ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఈ సంవత్సరం కౌన్సిలింగ్ కి మాత్రమే సరిపోతుంది. అంతేగాని లాస్ట్ ఇయర్ తీసుకున్నది ఈ సంవత్సరానికి కానీ ఇప్పుడు తీసుకున్నది మరలా నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చని కానీ మీరు భావించొద్దు. కేవలము ఏ సంవత్సరం ఇచ్చింది ఆ సంవత్సరం మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఎవరైతే ఓన్లీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటారో వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్ వాళ్ళు అక్కడ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్స్ ఇస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మాత్రమే మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందాలి. కానీ నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బెటర్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సెంటర్స్ కి వెళ్ళి చేయించుకోండి, స్టేట్ మెడికల్ సెంటర్స్ కూడా మీరు వెళ్ళి చేయించుకుంటే రెండు చోట్ల మీకు ముందు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ వస్తే ఆ తర్వాత మీకు నచ్చిన చోట పార్టిసిపేట్ చేయండి. అంతేకాదండి, గుర్తుంచుకోండి, అంటే మీకు ఎంత లీస్ట్ స్కోర్ వచ్చినా జస్ట్ క్వాలిఫై అయినా కూడా పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీటు వచ్చి తీరుతోంది. ఎందుకంటే దాదాపు 5% సీట్స్ పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇస్తున్నారు. చాలా సీట్స్ మిగిలిపోయి వాటిని కన్వర్ట్ చేస్తారు వేరే స్టూడెంట్స్ కి. కాబట్టి ఎవరైతే ఈ పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మీ కేటగిరీలో మీకు మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కానీ కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కి వెళ్ళి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందండి. ఎందుకంటే పీడబ్ల్యూబీటీ కేటగిరీ స్టూడెంట్స్ కి 5% సీట్లు కేటాయించారు. అంటే దాదాపు సీట్స్ ఎక్కువగా ఉంటాయి, స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉంటారు. అసలు కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నాకు రాదులే అని అసలు వెళ్ళరు. జస్ట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగినా లేక అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే షెడ్యూల్ 1 ఉంది, ఇక్కడ అపెండిక్స్ A2, అపెండిక్స్ F టోటల్ గా 6 అపెండిక్స్ ఉన్నాయి. వీటిలో అపెండిక్స్ A ఈజ్ కామన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే అందరూ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే B2F లో మీకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అపెండిక్స్ ని మాత్రమే మీరు ఎఫిడవిట్ తయారు చేసుకుని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అపెండిక్స్ A2F ఫార్మాట్స్ ఎలా ఉంటాయి అనేది శాంపుల్ గా ఇచ్చాను. మీరు జస్ట్ MCC వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ నోటీస్ మీద క్లిక్ చేస్తే ఈ ఫార్మాట్స్ అన్ని కూడా మీకు డిఫరెంట్ పేజెస్ అవైలబుల్ గా ఉంటాయి. మీకు సంబంధించినటువంటి అపెండిక్స్ ని చూస్ చేసుకుని వాటిని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఎఫిడవిట్ తయారు చేయించుకొని నోటరీ చెప్పించుకొని అవి మీరు ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. అలాగే ఇప్పుడు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళడానికి ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది కూడా అదే నోటీస్ లో మనకి లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే ఎనెక్చర్ 1 లో డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ సెంటర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మీకు నచ్చినటువంటి సెంటర్ కి వెళ్ళి చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు దగ్గరగా ఉన్నటువంటి స్టేట్ లో సెంటర్స్ లో మీరు చూజ్ చేసుకుని అక్కడికి వెళ్తే బెటర్. అయితే ఫార్చునేట్ గా ఏంటంటే అంటే అదృష్టవశాత్తు ఈ సంవత్సరం తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ ఇద్దరికి కలిపి ఏపీలో సెంటర్స్ ఇచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేవు, చాలా మంది కూడా మెడ్రాస్ వెళ్ళి చేయించుకొని వచ్చేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మనకి ఏపీ స్టేట్ లో కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చారు. కాబట్టి అంటే నేను అడ్వైస్ చేసేదైతే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ మీరు ఏపీ స్టేట్ లో మాత్రమే చేయించుకుంటే మంచిది అని నా సలహా. ఎందుకంటే చెన్నై వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అక్కడ స్టూడెంట్స్ ని. అక్కడ దాదాపు ఒక 3 days లేదా 1 week కూడా స్టే చేయాల్సి వస్తుంది. అంతేకాదు స్టూడెంట్స్ కూడా కొంచెం ఫేవర్ చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి నా సలహా అయితే మాత్రం ఫస్ట్ టైం మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆంధ్రాలో ఆంధ్ర మెడికల్ కాలేజీ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఒక సెంటర్ ఇచ్చారు. అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు జనరల్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో రెండో సెంటర్. అలాగే కర్నూలు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 సెంటర్స్ కూడా ఇచ్చారు. కాబట్టి అంటే దాదాపు ఈ 3 కూడా 3 డిఫరెంట్ రీజన్స్ లో ఉంటాయి. సో ఈ డిఫరెంట్ రీజన్స్ కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళి మీకు నచ్చిన సెంటర్ దగ్గరకు వెళ్ళి చేయించుకోండి. అక్కడికి వెళితే నీట్ కౌన్సిలింగ్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వచ్చామంటే వాళ్ళు చెప్తారు ఎంక్వైరీలో, ఆ సెక్షన్కి వెళ్ళి చేయించుకోండి. మరి ఎప్పుడు వెళ్ళాలి అంటే మీరు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మరుసటి రోజు నుండి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ డేనే మీరు వెళ్ళిపోవచ్చు. కాకపోతే వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారో లేదో తెలియదు కాబట్టి జస్ట్ 1 day ఆగి వెళితే ఇంకా బెటర్ అనుకుంటున్నాను. అంటే వీలైనంత వరకు సాటర్డేస్ సండేస్ అవాయిడ్ చేసి వర్కింగ్ డేస్ లో వెళితే బెటర్. ఎందుకంటే డాక్టర్స్ కొద్దిమంది అవైలబుల్ గా లేకపోతే మీకు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది, మీకు కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది సాటర్డేస్ సండేస్ కాకుండా మిగిలిన 5 days లో మీకు నచ్చిన డేట్స్ లో అంటే వీలైనంత త్వరగా వెళ్ళి చేయించుకుంటే మంచిది. తెలంగాణ స్టేట్ లో మాత్రం సెంటర్స్ ఏమీ ఇవ్వలేదండి ప్రస్తుతానికి. సో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఏపీ స్టేట్ లో చేయించుకుంటే మంచిది. వేరే స్టేట్ కి వెళ్లకుండా చేయించుకుంటే కొంచెం మీకు ఫేవర్ గా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇన్ టైంలో ఈ ప్రాసెస్ చేసుకోండి.
అంతేకాదు మీలో ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.